ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో నివాసంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కలవు. దైవ దర్శనాలు చేస్తారు. బాకీలు వసూలవే విషయంలో ఆలస్యం అవుతాయి. వైద్య వృత్తిలో ఉన్నవారు ఆకస్మిక విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు కొంత కుదుటపడతాయి. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీరు చెయ్యని తప్పుకు చివాట్లు పడవలసి వస్తుంది. ప్లాస్టిక్ రబ్బర్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు సహాయం చేసే గుణంతో ప్రజలను మనసులను ఆకట్టుకోగలుగుతారు. వ్యసనాల జోలికి పోకూడదు. అప్పు కొంతమేరకు తీర్చగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో వ్యసనాల బారిన పడే అవకాశాలు కలవు. పిల్లల విషయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. తండ్రికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. ఐసైట్ పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు. తల్లిగారికి శరీరానికి గాయాలయ్యే అవకాశాలు కలవు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడకూడదు. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. మిల్క్ ప్రోడక్ట్స్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి సభా గౌరవం లభిస్తుంది. గృహపరమైన చికాకులు ఉండును. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు పనిభారం అధికంగా ఉంటుంది. శత్రువులను కూడా మంచి మనసుతో క్షమిస్తారు. జీవిత భాగస్వామితో విదేశీ పర్యటన చేస్తారు. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. మంచి నిద్ర ఉండదు. హెయిర్ ఫాల్ ఒక సమస్యగా మారుతుంది. శరీరం తొందరగా అలసిపోతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. జ్యువెలరీ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఏ నిర్ణయం అయినా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు సానుకూలము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. దైవ దర్శనాలు చేస్తారు. సంతాన ప్రయత్నాలు చేసేవారు శుభ ఫలితాలు ఉండును. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల వల్ల నష్టము కలిగే అవకాశాలు కలవు. కుటుంబపరమైన కలహాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంగారం కొనుగోలు చేస్తారు. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులు ఉండును. చర్మ వ్యాధితో ఇబ్బంది పడతారు. ధనపరమైన ఇబ్బందులు ఉండును. తండ్రి చేసే వ్యాపారాలు చేసేవారికి యోగ కాలము. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో స్థిరాస్తులకు సంబంధించిన తగాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తల్లితో చర్చించి తీసుకుంటారు. సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. దాంపత్యపరమైన సౌఖ్యం ఉంటుంది. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబానికి దూరంగా విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. నూతన ఆదాయ మార్గాలను ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. రవాణా శాఖ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. పెయింట్స్ హార్డ్వేర్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. స్త్రీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. సోదరులతో సఖ్యత బలపడుతుంది. కుటుంబంలో సరదాగా కాలాన్ని గడుపుతారు. జ్యేష్ఠ సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కెమికల్స్ ఆయిల్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. వేడి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అకారణ కలహం అంతా మంచిది కాదు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. కళారంగంలో ఉన్నవారు నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో వృధా సంచారం చేస్తారు. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే అవకాశాలు కలవు.
స్థిరాస్తులకు సంబంధించిన సోదరులతో చర్చలు కొలిక్కి వస్తాయి. నూతన వాహన ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. దాంపత్యపరమైన సౌఖ్యం ఉంటుంది. విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఇబ్బందులు ఉండును. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. హోటల్, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో దైవస్మరణలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఒబేసిటీతో ఇబ్బంది పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్త వింటారు. సోదరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. నూతన గృహ నిర్మాణానికి అడుగులు పడతాయి. సంతాన భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. పేపర్, ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారస్తులకు అధిక లాభాలుండును. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో ప్రతి పనిలోనూ దైవానుగ్రహం ఉంటుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిఠాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. బంగారం కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైన కలహాలకు దూరంగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది. మీ కింద పనిచేసేవారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కలదు. స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వాహనం కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరవుతుంది. తండ్రికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వారం ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ గోచరిస్తుంది. ఆభరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు పనిభారం అధికంగా ఉంటుంది. నూతన వధూవరులు కలహాలకు దూరంగా ఉండాలి. శరీరం వేడి పెరగడం వల్ల ఇబ్బంది పడతారు. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. కుటుంబపరమైన కలహాలకు తావివ్వకూడదు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. రైస్ మిల్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. వీరభద్రస్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో తల్లి తరపు శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. దాంపత్యపరమైన సౌఖ్యం ఉంటుంది. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. వ్యసనాల జోలికి పోకూడదు. ప్రయాణ సమయంలో శరీరపరమైన అసౌఖ్యము ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు. ధనపరమైన ఎదుగుదల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. టెక్స్టైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. వ్యాపార భాగస్వాములతో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు భోజనం చేస్తారు. సెంటిమెంట్ వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. సెల్ ఫోన్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యసనాలకి ఆకర్షితులు అయ్యే అవకాశాలు కలవు. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. అప్పు కొంత మేరకు తీర్చగలుగుతారు. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. సర్వే జనా సుఖినో భవంతు.